హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. భారత్ పాకిస్తాన్ల మధ్య సైనిక చర్యలు నిలుపుదల చేసి దాదాపు 3 రోజులు అయిపోయింది. ఈ 3 రోజుల్లో పాకిస్తాన్ వ్యతిరేకత తలకెక్కించుకున్న కొందరు చేస్తున్న వీరంగం దేశానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తోంది. నిజానికి చర్చించాల్సిన ఘటనలు వందల సంఖ్యలోనే ఉన్న సమయాభావం రీత్యా ఇక్కడ నేను 2 ఘటనల్ని మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను. మొదటిది కరాచీ బేకరీ ఉదంతం, రెండవది భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ట్రోలింగ్ ఉదంతం. కరాచీ బేకరీల దుకాణాలపై విశాఖపట్నంలోనూ హైదరాబాద్ శివార్లలోనూ దాడులు జరిగాయి. శంషాబాద్లోని కరాచీ బేకరీ దుకాణంపై బీజేపీ అనుబంధ సంఘాలుగా చెప్పుకుంటున్న వారు దాడి చేసి భీభత్సం సృష్టించారు. అంతేకాకుండా కరాచీ అనే పేరును తీసివేయాలని దాడికి పాల్పడిన దుండగులు డిమాండ్ చేశారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలిచ్చారు. ఈ వార్త వైరల్ కాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కరాచీ బేకరీ దుకాణాలకు భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర డీజీపీ జితేంద్రకు ఆదేశాలిచ్చారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే అయినప్పటికీ కరాచీ బేకరీ ఘటనపై నోరు మెదపకపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంతేకాకుండా దుకాణం యజమానులు తమకు పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదని మొత్తుకుంటున్న దుండగులు తమ విధ్వంసక చర్యలను ఏమాత్రం ఆపలేదు. కారణం కరాచీ అనగానే పాకిస్తాన్ అని ఆ పేరు పెట్టుకున్న కంపెనీ యజమానులు కూడా పాకిస్తానీయులే అనే అపోహ మాత్రమే. ఈ 2 ఘటనల వెనుక ఉన్న కారణం ఒక్కటే, పాకిస్తాన్ వ్యతిరేకత, కాశ్మీరీల పట్ల వ్యతిరేకత. కరాచీ బేకరీని పాకిస్తాన్కు ప్రతినిధిగాను విక్రమ్ మిశ్రీని దేశద్రోహిగాను అపార్థం చేసుకోవడంలోనే ఈ ముష్కర మూకల కార్యాచరణకు పునాదులు ఉన్నాయి. చరిత్ర అధ్యయనం పట్ల సంఘ పరివారం బీజేపీ శ్రేణుల్లో ఉన్న సార్వత్రిక విముఖత కారణంగానే కరాచీ బేకరీ అంటే పాకిస్తాన్ ప్రతినిధి అనే అవగాహనకు ఆలోచనలు కుదించుకుపోయాయి. నిజంగా కరాచీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ సంస్థ ముస్లింలదేనా, అందులోనూ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలదేనా అనే ప్రశ్నలు వేసుకుంటే ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు, అంతేకాకుండా వివరాలు వెల్లడవుతున్నాయి. కరాచీ బేకరీ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు బేకరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఒక ప్రైవేటు కంపెనీ. దాని యజమాని ఖాన్ చంద్ రామ్నాని. ఈయన అవిభక్త భారత్లో అంటే స్వతంత్ర పూర్వపు భారతదేశంలో అందరిలాగానే నిఖార్సైన భారతీయుడు. ఆయన జన్మస్థలం అప్పటి కరాచీ. ఇప్పుడు ఇదే నగరం పాకిస్తాన్లోని ఒక ముఖ్యమైన సింధ్ రాష్ట్ర రాజధాని. భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడిన తర్వాత 1947 నుంచి 1959 వరకు కరాచీ పాకిస్తాన్కు రాజధానిగా ఉంది. దేశ విభజన సమయంలో ఉమ్మడి పంజాబ్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన లక్షలాది మంది భారతీయులలో ముస్లిమేతరులలో ఖాన్ చంద్ రామ్నాని కూడా ఒకరు. ఈయన సింధ్ రాష్ట్రంలోని కరాచీ నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన హిందూ కుటుంబానికి చెందినవారు. తమ చారిత్రక వారసత్వానికి గుర్తుగా తాను 1960 దశకంలో ప్రారంభించిన బేకరీ వ్యాపారానికి కరాచీ బేకరీ అని పేరు పెట్టుకున్నారు. మొదట్లో ఇది మొహంజాహి మార్కెట్లో సీనా బేకరీ పక్కన ప్రారంభమైన చిన్న దుకాణం నేడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలోనూ తమదైన ముద్ర వేసింది. హైదరాబాద్లో ప్రతి టీ కొట్టులోనూ దొరికే ఉస్మానియా బిస్కెట్లు మొట్టమొదటిసారిగా తయారు చేసింది ఖాన్ చంద్ రామ్నాని అంటే ఆశ్చర్యపడక తప్పదు. సింధ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సింధీ వ్యాపార కుటుంబానికి చెందిన ఖాన్ చంద్ రామ్నాని తొలినాళ్లలో అనేక వృత్తులు చేసిన తర్వాత 1960లో బేకరీ రంగంలో ప్రవేశించారు. ఈ రంగంలో కూడా మొదట కొంతకాలం రిటైల్ వ్యాపారిగా ఉన్నారు. బేకరీ ఉత్పత్తుల తయారీలో తనకున్నటువంటి అనుభవం, ఆసక్తిని ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, ఫ్రూట్ బిస్కెట్లు, డ్రై ఫ్రూట్ బిస్కెట్లు, దిల్ ఖుష్, ప్లమ్ కేక్, మ్యాక్రాన్స్ వంటి పలు సృజనాత్మక ఉత్పత్తులకు మార్కెట్కి పరిచయం చేశారు. 2000 సంవత్సరం తర్వాత మారుతున్న వినియోగదారుల ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని రామ్నాని వారసులు ఓట్ మీల్, రాగి ఉత్పత్తులు, చక్కెర లేని బిస్కెట్లు, చక్కెర లేని బేకరీ ఉత్పత్తులు వంటివన్నింటినీ కూడా మార్కెట్లోకి పరిచయం చేశారు. ప్రస్తుతం రాజేష్ రామ్నాని, హరీష్ రామ్నాని, విజయ్ రామ్నాని కరాచీ బేకరీని
దేశవ్యాప్తంగా కూడా విస్తరింపజేస్తున్నారు. ప్రస్తుతం కరాచీ బేకరీ హైదరాబాద్ దక్కనీ సంస్కృతిలో అంతర్భాగంగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి విశిష్టమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన కరాచీ బేకరీపై సంఘ్ పరివారం దాడులు ఇప్పటివి కావు. 2019లో ఉగ్రవాదులు పుల్వామాలో సైనిక వాహన సముదాయం పైన జరిపిన దాడుల నేపథ్యంలో బెంగళూరులోని కరాచీ బేకరీ దుకాణంపై స్థానిక బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. అంతకంటే ముందు 2008లో ఉగ్రవాదులు ముంబై నగరంపై దాడి చేసినప్పుడు కూడా ముంబైలో శివసేన శ్రేణులు, 2020లో మహారాష్ట్ర నవనిర్మాణ శ్రేణులు కరాచీ బేకరీ మీద దాడి చేశాయి. ఇలాంటి మౌలిక వాస్తవాలను విస్మరించి కరాచీ పేరు ఉన్నంత మాత్రాన వాళ్ళంతా పాకిస్తాన్ అనుయాయులుగా భావించే స్థాయికి చేరుకోవటం అనేది సాధారణ ప్రజలలో కూడా మతోన్మాద భావాలు ఏ స్థాయికి చొప్పించబడుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపకరించేటటువంటి అంశం. ఇక రెండవ ఉదంతం, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ట్విట్టర్ ఖాతాకు తాళం వేసుకోవాల్సిన పరిస్థితి. శనివారం సాయంత్రం 5 నుంచి భారత్ పాకిస్తాన్ల మధ్య భూతలంలోనూ గగనతలంలోనూ కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తర్వాత ఆదివారం తెల్లారేసరికి విక్రమ్ మిస్రీ ట్విట్టర్ ఖాతా బూతులతో పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీయే సొంతంగా తీసుకున్నట్టు, అందువల్ల ఆయన ద్రోహి అని ట్విట్టర్ ఖాతాలలో ఉన్న కొందరు ఐటీ జనరేషన్ మతోద్రేకులు విక్రమ్ మిస్రీ ట్విట్టర్ ఖాతా టైమ్ లైన్లో వందల సంఖ్యలో దారుణంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. కొన్ని పోస్టులలో ఉన్న విమర్శలు వ్యవహారపరమైన భిన్నాభిప్రాయాలను వ్యక్తిగత ద్వేషం స్థాయికి తీసుకెళ్లిన తీరు ఆందోళనకరంగా ఉంది. అంతకంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఈ దాడిని ఖండించేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ, విదేశాంగ మంత్రి కానీ, బీజేపీ నాయకత్వం కానీ ముందుకు రాకపోవడం. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమై పరస్పర కాల్పుల వరకు వెళ్లిన 4 రోజుల పాటు రక్షణ శాఖ తరఫున విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏకైక ప్రభుత్వ ప్రతినిధి విక్రమ్ మిస్రీ. ఒక దశలో మే 7వ తేదీ వేకువజామున భారత సైన్యం సాగించిన మెరుపు దాడులలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్యమైన నాయకుడు అబ్దుల్ రౌఫ్ ఆజాద్ చనిపోయాడని బీజేపీ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఈ విషయంపై ఇంకా సమాచారం రాలేదు అని సున్నితంగా బీజేపీ చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారం అని చెప్పకనే చెప్పారు. మే 10వ తేదీ సాయంత్రం నుంచి అమలులో ఉన్న కాల్పుల విరమణ తర్వాత కుప్పలు తెప్పలుగా వచ్చిన సోషల్ మీడియా పోస్టులలో, ప్రత్యేకించి ట్విట్టర్ పోస్టులలో విక్రమ్ మిస్రీ దేశద్రోహి అని, తన కూతురును విదేశాలకు పంపించి తాను పాకిస్తాన్ ముందు సాగిలపడుతున్నాడని, వెన్నపూసలేనివాడని, పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ప్రాధేయపడ్డాడని విచ్చలవిడిగా డిజిటల్ దాడులు, ట్రోలింగ్లు జరగటంతో విధిలేని పరిస్థితుల్లో విక్రమ్ మిస్రీ తన సోషల్ మీడియా ఖాతాలు ఇతరులకు అందుబాటులో లేకుండా, పబ్లిక్లో లేకుండా ప్రైవేట్ చేసుకున్నారు. మరికొంతమంది విక్రమ్ మిస్రీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా డిజిటల్ స్పేస్ నుంచి తవ్విదీసి తిట్ల పురాణం ఎత్తుకున్నారు. ఇవి సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను దేశం లోపలికి తెచ్చి ఇరుగు పొరుగున ఉన్న ప్రజల మధ్య అనుమానాలను, అపోహలను, దురభిప్రాయాలను కలిగించేందుకు, తద్వారా ఎక్కడికక్కడ ప్రజల్లో శాశ్వతమైన శత్రుభావాన్ని పెంచి పోషించేందుకు సంఘ్ పరివారం కేంద్ర ప్రభుత్వం ప్రాపకంతో సాగిస్తున్నటువంటి దాడులు ఇవి. దేశ సరిహద్దుల లోపలే ప్రజలను చీల్చేందుకు విషబీజాలు నాటుతున్న సోషల్ మీడియా వారియర్ల గురించి సరిహద్దులలో సైనికులు సాగించిన భౌతిక యుద్ధం కంటే ఎక్కువ స్థాయిలో సరిహద్దుల లోపలి టీవీ స్టూడియోలలోనూ, డిజిటల్ స్పేస్లోనూ కొందరు సాగిస్తున్న భావోద్వేగ వికృత యుద్ధం, దానివల్ల జరుగుతున్న నష్టం గురించి సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం ప్రస్తావించకపోవటం గమనిస్తే, డిజిటల్ స్పేస్లో జరుగుతున్న ఈ దాడుల వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు, ప్రోత్సాహం ఉన్నదని స్పష్టమవుతోంది.